అవును, మరి డీటెయిల్స్ అన్ని ఎందుకు పెడతారు? అయితే డీటెయిల్స్ పెట్టరు కదా మీరు. ఒరే మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకుని ఆడు ఫోన్ హ్యాక్ చేసి అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్లు అన్ని అందరికి చేసి మీరు ఏడిపిస్తున్నారు. తిన్న సోపు కాదు, లోన్ అంతా తినేసి ఇవన్నీ కాదు. లోన్ ఏం తిన్నాడో ఏం చేశాడు నువ్వు లీగల్ గా ఫాలో అవ్వు. ఫోన్ లో యాప్ లో మీరు ఇచ్చేస్తున్నారు కదా లోను. ఎవరు? నేను ఇవ్వలేదు సార్, కంపెనీ ఇస్తుంది, దాని రికవరీ వర్క్. అసలు నీ పేరేంటి చెప్పరా? నీ ఏజెన్సీ పేరు చెప్పు, నీ ఐడి కార్డు నాకు పెట్టు. నా ఐడి కార్డు మీరేం చేస్తారు? ఇప్పుడు నీకు మరి ఫోన్లు హ్యాక్ చేసి గవర్నమెంట్ సైట్లు హ్యాక్ చేసి డీటెయిల్స్ అన్ని తీస్తున్నారు కదా మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. సార్ నమస్కారం సార్. ఓకే సార్, మేము టాటా క్యాపిటల్ ఫైనాన్స్ నుండి కాల్ చేస్తున్నాం సార్. పవన్ కుమార్ గారు ఏమవుతారు సార్? పవన్ కుమార్ ఎవరు అసలు నాకు తెలియదండి. సార్ వాళ్ళ నాన్న పేరు ఏమో మీరు చెప్పే పేర్లు ఏం చెప్పండి, విషయం ఏంటి చెప్పండి. యాక్చువల్గా తను ఒకటి మా ఫైనాన్స్లో లోన్ ఒకటైతే అప్రూవల్ అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు రీపేమెంట్ అన్నా చేయడం లేదు. సో మీ డీటెయిల్స్ ఇక్కడ రెఫరెన్స్కి అయితే అప్డేట్ ఇస్తున్నారు, అందుకని కాల్ చేస్తాం సార్ మీకు. నా డీటెయిల్స్ చెప్తున్నాడా? అవును సార్, మీ డీటెయిల్స్ రెఫరెన్స్కి పెట్టున్నాడు, అందుకని కాల్ చేస్తాం మీకు. నా డీటెయిల్స్ అతను ఎలా ఇస్తాడు, మీరు ఎలా తీసుకుంటారు? మీరు డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ సంతకం కావాలి కదా. అతను ఎవరో అసలు మీరు చెప్పే వరకే నాకు తెలియదు. సంతకం అంటే ఇది బ్యాంక్ కాదు సార్, ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్, అంటే మొబైల్ యాప్ లోన్ సార్ మాది. మొబైల్ యాప్ లోన్ అంటే మొబైల్లో ఇచ్చేసుకోండి మీరు. నాకు ఫోన్ చేయటం ఏంటి, నా రెఫరెన్స్ అతను ఇవ్వడం ఏంటి? మరి మీ నాన్నగారి పేరు పెట్టారు, ఇంటి నెంబర్ ఇదేనా? ఎస్ అవును. మరి అంతా కూడా డీటెయిల్స్ అని పక్కాగా పెట్టినారు, మరి మీరేంటి తెలియదు అంటున్నారు? అయితే డీటెయిల్స్ పక్కాగా పెట్టారు, నాకు తెలియదు అంటున్నారా? ఇప్పుడు మీ ఏజెన్సీ పేరు చెప్పండి ఒకసారి. సార్ మీ ఏజెన్సీ పేరేంటి? టాటా క్యాపిటల్ అని చెప్పారు, టాటా ఫైనాన్స్ అంటున్నారు. మీ ఏజెన్సీ పేరేంటి? అర్థం కావట్లేదు. ఏజెన్సీనేమా? ఫోన్లో చేసేయాలని చూడొద్దు. మీరు మా డోర్ నెంబర్ తెలుసు కదా, మా ఇంటికి రండి. మీ ఇంటికి రావాలా? మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చామా? మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చామా సార్ అంటున్నా. ఇప్పుడు మీరు చేసేది ఏజెన్సీ ఉద్యోగం, ఒక ఏజెన్సీ వాళ్ళు మీకు ఇస్తారు. అవన్నీ తెలియకుండా మీరు ఊళ్ళో అందరికి ఫోన్లు చేసి ఆడెవడో లోన్లో యాప్ తీసుకుంటే ఆడిని పట్టుకోండి. మీరు ఏ ఫోన్లో ఉద్యోగాలు చేసేయాలని చూస్తారండి? ఫోన్లో డబ్బులు వేసేసి. అవునా? ఇప్పుడు మీ అమ్మా నాన్న పేరు చెప్తే నువ్వు డబ్బులు ఇచ్చేస్తావు నాకు? అవునా? అయితే మీ పేర్లు మీ డీటెయిల్స్ అన్ని ఎక్కడైనా మీ ఊరి ముందర ఒక పోస్టర్లో అతికిచ్చేసి పెట్టేది, అందరూ రెఫరెన్స్ పెట్టుకోండి అని. నిన్ను చెప్తున్నా, ఆడెవడకో లోన్ ఇచ్చి నాకు చేస్తావేంట్రా మాట. వెళ్ళి వాడున్నాడు కదా పవన్ కుమార్, ఆడికి ఫోన్లో యాప్లో లోన్ ఇచ్చి ఆడెవడో ఊళ్ళో అడ్రస్ లేనోడికి నువ్వు డబ్బులు ఇచ్చి నా డీటెయిల్స్, ఇప్పుడు నా ఈ యాప్లో నా డీటెయిల్స్ ఎట్లా ఇస్తాడు మీకు? ఆడు ఊళ్ళో నుంచి పారిపోయి 15 ఏళ్ళు అవుతుంది. అవునా? లేకుంటే ఆయనకి నువ్వు ఇంత సపోర్ట్ అన్నది చేస్తున్నావు అంటే, లేకుంటే ఆయన ఏమన్నా ఇచ్చాడా మీకేమన్నా? ఒరే నీలాంటి రోజు నాకు 10 మంది చేస్తున్నారా? అంటే నువ్వు 10 మంది దగ్గర డబ్బులు దొబ్బేస్తావా ఏంటి? ఒరే నేను దొబ్బుతా. అర్థమైంది సార్. నీకు డబ్బులు ఎక్కువై నువ్వు ఇచ్చుకుంటున్నావు. నీకు ఇచ్చుకునేటప్పుడు అలా డోర్ స్టెప్స్కి వెళ్ళి మీరు వసూలు చేసుకోండి. ప్రతోడికి ఫోన్లు చెయ్య. మా ఊళ్ళో ఒరే నీకు వచ్చేది 15,000 20,000, నీకు అంతకు మించేమి రావు. అవును సార్, మీకు ఎక్కువ లాక్స్ వస్తాయి కదా. ఇప్పుడు నీ 15,000 20,000. అవునులే సార్, అవును. అసలు ఫస్ట్ నువ్వు వినరా, నేను మాట్లాడేది విను. చెప్పండి. మీ ఏజెన్సీ మీద నేను కేసు ఫైల్ చేస్తా. వెళ్ళు లైన్ లోనే ఉంటా, వెళ్ళు. ఒరే నీకు దమ్ముంటే నీ ఏజెన్సీ పేరు చెప్పు. మాటలు కాదు, నీకు దమ్ముంటే నీ ఏజెన్సీ పేరు చెప్పు. చేసి చూపించు, వెళ్ళు. నువ్వు చెప్పావు కదా కేసు ఫైల్ చేస్తాను, వెళ్ళు. ఇప్పుడు లైన్ లోనే ఉంటా. మాట్లాడదు, ఇంకా మాటలు మాట్లాడకు అన్నా. ఫోన్ లో ఇచ్చినప్పుడు లైన్ లోనే ఉంటాను. వెళ్ళి నువ్వు సరైనోడు అయితే నీ ఐడి కార్డు కట్టరా నాకు? భయం అయితే కాల్ కట్ చేసే. అంత దమ్మున్నవాడు అయితే నీ ఐడి కార్డు పెట్టి నాకు. అదే నీకు దమ్ముంటే ఐడి కార్డు పెట్టి
నా ఐడి కార్డా? పెట్టు నువ్వు దమ్ముంటే. అంటే ఒక నిమిషం, లోన్ అన్నది తీసుకునే టైంలో నా ఐడి కార్డు ఇచ్చి పెట్టారా నీకు? మరి నువ్వెవడవరా? నువ్వు లోన్ ఇవ్వనప్పుడు నువ్వు ఎందుకు ఫోన్లు చేసి అడుగుతున్నావు అందరికీ? మరి నీ నెంబర్ ఎందుకు పెట్టావు నువ్వు రిఫరెన్స్ కి? నీ రిఫరెన్స్ కి నీ నెంబర్ పెట్టావు కాబట్టి ఎందుకు? ఆడు రిఫరెన్స్ ఏం పెట్టాడు ఇవ్వు నాకు. ఆడు రిఫరెన్స్ ఏం పెట్టాడు నీకు? రిఫరెన్స్ పెట్టాడు కాబట్టి ఏం పెట్టాడు? ఎందుకు చేస్తాను? రిఫరెన్స్ ఏం పెట్టాడు చెప్పరా బాబు, నేను అడిగేది ఏంటి? ఒక నిమిషం ఉండు, చెప్తాను. ఏం పెట్టాడు చెప్పు. బెగ్గర్లాగా తయారయ్యారు మీరు. దగ్గరా? ఎస్ అవును సార్, మీరు మంచోళ్ళు సార్. ఓకేనా? ఆడెవడో లోన్ తీసుకుంటే నాకు చేసి అడుగుతారు మీరు. అవును, మరి డీటెయిల్స్ అన్ని ఎందుకు పెడతారు? అయితే డీటెయిల్స్ పెట్టరు కదా మీరు. మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకుని ఆడు ఫోన్ హ్యాక్ చేసి అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్లు అన్ని అందరికి చేసి మీరు ఏడిపిస్తున్నారు. తిన్న సోపు కాదు, లోన్ అంతా తినేసి ఇవన్నీ కాదు. లోన్ ఏం తిన్నాడు, ఏం చేశాడు? నువ్వు లీగల్ గా ఫాలో అవ్వు. ఫోన్ లో యాప్ లో మీరు ఇచ్చేస్తున్నారు కదా లోను. ఎవరు? నేను ఇవ్వలేదు సార్, కంపెనీ ఇస్తుంది, దాని రికవరీ వర్క్. అసలు నీ పేరేంటి చెప్పరా? నీ ఏజెన్సీ పేరు చెప్పు. నీ ఐడి కార్డు నాకు పెట్టు. నా ఐడి కార్డు మీరేం చేస్తారు? ఇప్పుడు నీకు మరి ఫోన్లు హ్యాక్ చేసి గవర్నమెంట్ సైట్లు హ్యాక్ చేసి డీటెయిల్స్ అన్ని తీస్తున్నారు కదా మీరు. నీ ఐడి కార్డు పెట్టి సార్. ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. లోన్ తీసుకునేటప్పుడు ఇవంతా ఎందుకు అడగరు? ఆడిని అడుగు, తీసుకున్నావు అడుగు, నన్ను అడుగుతావేంటి? మరి ఆడికి అడిగేలా ఉండి ఆడి ఫైల్లో నీ నెంబర్ ఎందుకు ఉంది అంటున్నా. ఆడి ఫైల్ ఇప్పుడు నా దాంట్లో సీఎం నెంబర్ ఉంది, సీఎంకి చేసి అడుగుతావా? అంటే మీ దగ్గర సీఎం నెంబర్ కూడా ఉంటుందా? ఉంది. నా ఫోన్ హ్యాక్ చేసి దమ్ముంటే. అవునా? నీ ఫోనా? నీ ఫోన్ హ్యాక్ చేయాలా? మీరు యాప్లో చేసేది అదే కదా. నాకు హ్యాక్ రాదు సార్. నాకు హ్యాకింగ్ రాదు సార్. నేను ఒక నార్మల్ పర్సన్ అంతే సార్. మీ అంత అంటే సరే. ఏ యాప్ లో లోన్ తీసుకున్నాడు సార్? టాటా క్యాపిటల్ ఫైనాన్స్. టాటా క్యాపిటల్ ఫైనాన్స్ లో తీసుకున్నాడు. ఇప్పుడు మీరు టాటా క్యాపిటల్ ఫైనాన్స్ లో మీరు ఎంప్లాయా? అవును. మీ ఐడి కార్డు పెట్టండి. ఐడి కార్డు మీరేం చేసుకుంటారు సార్? మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేనేం చేసుకునేటప్పుడు నీ నెంబర్ ఉన్నాక సార్, మీ నెంబర్ ఉన్నాక నా నెంబర్ ఎక్కడ ఉంది? నా నెంబర్ ఎక్కడ ఉంది? మరి అయితే మీరు కదా? నేనే. మరి మాట్లాడుతుంది మీరే. నెంబర్ కూడా మీదే. మళ్ళీ నేను తీసుకున్నానా టాటా క్యాపిటల్ లో? మీరు తీసుకున్నా చెప్పట్లేదు. ఓకేనా? మిమ్మల్ని ఇప్పుడు కట్టండి అనేసి కూడా నేను చెప్పను. సరే, నీ ఫోన్ నెంబర్ చెప్పు. నేను లోన్ తీసుకుని నీ రిఫరెన్స్ పెడతాను నేను. అవునా? చెప్తాను. మీరు కాదు మీరు ఇప్పుడు చెప్పడం అయితే కాదు, చేసి చూపించండి, ఒప్పుకుంటా. ఓకేనా? అసలు అవన్నీ కాదు. నీ ఐడి కార్డు పెట్టు. నా ఐడి కార్డు మీరేం చేసుకుంటారు సార్? చెప్పండి సార్. ఇదిగో నువ్వు ఎంప్లాయీవి, ఐడి కార్డు పెట్టు. నువ్వు లోన్ నేను ఆడి దగ్గర నుంచి నేను ఇప్పిస్తా. అవునా? ఆ లోన్ అన్నది తీసుకునేటప్పుడు నా ఐడి కార్డు పెట్టి తీసుకున్నారు లేదు కదా? మీ డీటెయిల్స్ మీరు తీసుకున్నారు. నా డీటెయిల్స్ అసలు మీ దగ్గరికి ఎలా వచ్చినాయి? ఆయన పెడితే కదా సార్ వస్తాయి. ఎలా పెడతాడు? ఇప్పుడు మీకు పెడతాడు సార్? చెప్పేది విను, ఫస్ట్ మాట్లాడేది విను. ఎంతో నేర్చుకో, వాగటం కాదు. చెప్పండి. ఇప్పుడు ఆడు ఊళ్ళో నుంచి పారిపోయి 15 ఏళ్ళు అవుతుంది. మీరు చెప్పే పవన్ అన్నవాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అసలు ఊరితో సంబంధమే లేదు. మీరు ఇంటి పేరు మీద ఈ ఇంటి పేరు వాళ్ళందరికీ మీరు ఫోన్లు చేయండి అని మీకు ఏజెన్సీ మీకు ఆర్డర్ ఇచ్చింది. నువ్వు ఆ ఉద్యోగం చేసే బదులు నువ్వు ఏ పని అయినా చేసుకుని బతకొచ్చు. మీరు ఆ ఇంటి పేరు వాళ్ళకి మనశ్శాంతి లేకుండా మీరు ఫోన్లు చేసి ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు. నీ పైన ఏం జరుగుతుందో అసలు నీకు తెలుసా? ఏం జరుగుతుంది సార్? ఏం తెలియదు నీకు. నీ ఐడి కార్డు పెట్టమంటే భయపడుతున్నావు. నువ్వు భయపడ్డామా? నాకెందుకు సార్ భయపడ్డాను చెప్పండి. నువ్వు మరి భయపడినాడు ఐడి కార్డు పెట్టి నాకు. నా నెంబర్ ఎవరు ఇచ్చారు నీకు? నా ఐడి కార్డు మీకెందుకు సార్? నా నెంబర్ ఆడికి ఎలా తెలిసిద్ది? నా నెంబర్ నాకేం తెలుసు? నాకు అడిగితే నేనే మీ ఇంటి దగ్గరకు వచ్చి అందరూ రాసుకొని వచ్చాను ఒక పేపర్ లో. చెప్పండి, మీరు చెప్పేది ఇంకా అలానే ఉంది. ఇప్పుడు అసలు నీ ఉద్యోగం ఏంటి? నువ్వేంటి అసలు? నువ్వెవడో? నువ్వు ఉద్యోగం అంతా మీకేం సార్ పని? నేను లోన్ తీసుకున్నప్పుడు నాకేం పని? ఇంత వాదిస్తున్నావు కదా, లోన్ కట్టు. లోన్ నేను కడతామేంటి? నేను తీసుకున్నానేంటి? సర్లేండి సార్, అయితే ఇంకా మీద మాట్లాడి వేస్ట్ అయ్యి మొహం పగిలిద్ది. మళ్ళీ ఆ ఇంటి పేరు వాళ్ళు అందరికీ ఫోన్ చేశారో మొహం పగిలిద్ది. మీకు దమ్ముంటే వాళ్ళ పేరెంట్స్ని పట్టుకో, వాళ్ళ బ్రదర్ని పట్టుకో, వాళ్ళ రిలేటివ్స్ని పట్టుకో. ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ మీరు ఫోన్లు చేస్తారేంటి? ఇది నాకు 10వ ఫోన్. నీకులాగా బోల్డ్ ఏజెన్సీలు చేసినాయి ఇంతకు ముందు.
సార్ మీ అకౌంట్కి ఆటో డెబిట్ అప్లై అయితే చేస్తాము, చూసుకోండి అయితే ఆ, ఓకేనా. ఆ, నీ మొహం కూడా పగిలిద్ది అప్పుడు. ఆటో డెబిట్ అప్లై చేసి అంత మొగడివేంటి నువ్వు? అవును సార్, పెడతాం సార్. అంత ఆప్షన్ ఉంది. చేసేవాడు అసలు నాకు ఫోన్ ఎందుకు చేసేవరా నువ్వు? అంత ఒకసారి చేయగలిగినోడు నువ్వు ఫోన్ ఎందుకు చేసావు? ఒకసారి మీతో కాన్ఫర్మేషన్ తీసుకుందామనేసి కాల్ అనేది చేస్తాను ఓకేనా. అది ముందే ఆడవాలి. లోన్ ఇచ్చే ముందు నన్ను అడిగి ఆడవాలి. అవి ఎవరో తెలీదు మీకు. ఆర్బీఐ రూల్స్ తెలీదు. ఏదో డిగ్రీ పట్టాలు పుచ్చుకుని జాబులు చేయడానికి వచ్చేస్తారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ తెలుసా మీకు? ఓకే సార్, తెలుసు సార్ నాకు. ఏం తెలుసు? ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏం తెలుసు చెప్పు. ఆ రెఫరెన్స్ పెడితే నువ్వు నాకు చేసి లోన్ అడుగుతావా? అవును సార్, ఇంకా రిఫరెన్స్ పెట్టేది ఎందుకు సార్? రెఫరెన్స్ ఎట్లా పెడతా? ఎవరి నెంబర్ ఇస్తే అడిగి రెఫరెన్స్ పెడతావి నువ్వు? ఎవరి నెంబర్ అయితే వాళ్ళకి ఎందుకు పెడతారు సార్? ఇప్పుడు తన బంధువులు లేదా తన ఫ్రెండ్స్ ఎవరైనా పెడతారు. ఇదిగో మీ ఏజెన్సీ పేరు చెబితే నీ ఉద్యోగం తెల్లారేపాటికి ఊడిపోద్ది. అవునా? ఏజెన్సీ పేరు దమ్ముంటే చెప్పు. నీ ఐడి కార్డు పెట్టి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకే, ఒకవేళ కానీ సార్, ఒకవేళ అవ్వకపోతే నువ్వు ముందు పెట్టు, దమ్ముంటే పెట్టు. నీ ఐడి కార్డు పెట్టు, నీ ఏజెన్సీ పేరు చెప్పు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ, ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ మీరు ఫోన్లు చేసి ఎలా అడుగుతారు? మీకు లోన్ ఎలా వసూలు చేసుకోవాలో తెలీదు. అసలు మీ ఇంట్రెస్ట్ రేట్ ఏంటో తెలీదు. మీకు మాత్రం లోన్స్ మాత్రం తీసుకునేది వచ్చేస్తుంది. లోన్ తీసుకున్నావని పట్టుకో. సార్ మీకు ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? సో మీకు నేను చెప్పాను కదా, నేను మీకు చెప్పిన మాట అయితే నేను చేస్తాను. ఐడి కార్డు పెట్టు. నేను మీకు ఒక మాట చెప్పాను. సో ఆ మాట మీలో ఎవరైనా రిఫరెన్స్ నంబర్ కాల్స్ వెళ్తే ఇబ్బంది పడుతున్నారా? సో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఏ విధంగా హ్యాండిల్ చేయాలో వాళ్ళు నేర్చుకుంటారు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.